అంటే మనకి ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ గురించి ఏంటి కామెంటింగ్ చేస్తాను, అదర్వైజ్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ద డిపార్ట్మెంట్. ఎంత కేర్ఫుల్ గా తీసుకోవాలి దానికోసం నేను చెప్తున్నాను సార్. ఈ ప్రొసీడింగ్స్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ప్రొసీడింగ్స్ సోమతోటి రమణమ్మ గారు, ఏళ్ళ నాగమల్లి గారు రాసుకుందామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు బ్రహ్మాండంగా. దాని ప్రకారమే అది ఇచ్చారు. అంటే భాగవత్ తేజ గారు, కలెక్టర్ ఎస్పీ కౌన్సిల్ గారు మీడియా సెక్రటరీకి ఎలాంటి ఎమ్మెల్యే రౌండ్ చేసేది అవుట్ సోర్సింగ్ లో చెప్తారు. జరిగింది డివిజనల్ స్థాయి డిస్ట్రిక్ట్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది సార్, చర్చించడం జరిగింది సార్. మరి ఆ రోజు తీసుకున్నటువంటి గౌరవ సభ్యులు అడిగి అక్కడే ఆ పరిచయ కార్యక్రమంతో పాటు వారు అడిగినటువంటి సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వీరందరికీ కూడా ఈ సమావేశానికి చేసినటువంటి రెండోది మనం భావిస్తున్నాం. ప్రీవియస్ ఈ టైము ఒకే రోజు చేసేటువంటి ఒక మంచి బాధకరం. అదేవిధంగా అటెండ్ అయ్యారు. ఆ రోజు అందరికీ ప్రాపర్ గా సమావేశం ఏఎస్డబ్ల్యూ వచ్చి ఇచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడితే వచ్చేటువంటి సభ్యులు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యేటువంటి నా దృష్టి చూస్తే సమ్ ఆఫ్ ది ఆఫీసర్ దే ఆల్సో నాట్ రిసీవ్ దిస్ మెటీరియల్. తహసీల్దార్స్ మాట్లాడగలుగుతున్నాను. ఇది ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ మంత్ లాస్ట్ డే మనం పెట్టుకుంటున్నాం. కాకపోతే కలెక్టర్ గారి దృష్టిని తీసుకొచ్చేది అవసరం అనుకుంటే దట్ ఇస్ ద ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మండల్ కమిటీస్. I am feeling like that, not commenting on that. I am feeling like that. When in future, actually the meeting, the committee started. వాళ్ళకు ఐడి కార్డ్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్. మరి ఈరోజు ఈ సమావేశానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, విజిలెన్స్ మేనేజర్ గారికి చైర్మన్ గారు సబ్ డివిజన్ వైజ్ దే గివెన్ ఒంగోలు సబ్ డివిజన్ లో అండర్ ఇన్వెస్టిగేషన్ 47 cases. From 2018, it is 3, 19, 5, 2020, 13. The cases are pending back from 18 onwards. It is very pitiable thing. Actually, the investigation has to be completed and the charges to be filed within 6 months. Within 3 months, 40. But different situations, it may take some more time. Unfortunately, the cases are pending from 2018. At the same time, in sub-division of Chirala, 19 was the one. And sub-division Darsi, 2013 one case, 14 one case, and 2021 20 cases. Why the 13, 14 is pending? Why after there is a thing of nearly 8 years, but still under investigation. Why it was not closed? So totally the cases are 12 cases are under investigation out of 89. Expose the case. How your police are doing like this? I am ashamed of that. These things are going on the investigation, madam. You please. ఎప్పుడు రావాలి నాకు యాజ్ పర్ ద జియో ఇస్తాం. ఈ కేసులో ఏ స్టేజ్లో రావాలి, ఏ స్టేజ్ పూర్తి అయ్యేదాకా ఇవ్వలేము చెప్తూ ఉంటారు. కానీ రాదు కాదు. ఎఫ్ఐఆర్ అది అక్కడ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి కన్ఫర్మేషన్ వస్తే ఆటోమేటిక్ రిపోర్ట్ వచ్చేస్తే పేమెంట్ అయిపోతుంది. సార్ కొంత పార్ట్ అమౌంట్ పే చేస్తారు సార్. ఆ పార్ట్ అమౌంట్ ఆ రిజిస్టర్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ వి హావ్ టు పే సమ్ అమౌంట్. లేదు అది ఓన్లీ మెడికల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 50% ఇస్తాం సార్. చార్జ్ షీట్ కాపీ వాళ్ళకు కూడా ఇస్తే ఇప్పుడు నాకంటే మీ వాళ్ళకి ఎక్కువ తెలుసు. దాని చెప్తాను నా ఎవ్రీడే మార్నింగ్ నేను 10 ఓన్లీ ఫీల్డ్ నేనంటే వితౌట్ వాట్ ఏంటి బడ్జెట్ ఇస్ దేర్ సార్. సమ్ కేసెస్ ఆర్ కమింగ్ టు మీ రేప్ ఆర్ గ్యాంగ్ రేప్ కేసులో సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ 45 ఆఫ్ 1860 5 lakhs rupees to the victim, payment to be made as follows: 50% after medical examination and confirmation medical report, 25% when the charge sheet is sent to the court, 25% on conclusion of trial by the court. Total ఈ విధంగా అవుతుంది. 8,25,000 rupees to the victim, payment to be made as follows. ఈ రెండు కేటగిరీలు ఉన్నాయి. సో అని కాదు నేను చెప్పేది అంటే గౌరవ గారు చెప్పిన పాయింట్ ఇందులో నిజంగా అంటూ కాదని చెప్పట్లేదండి.
ఏదో కారణం తహసీల్దార్ నేను ఈరోజు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఏంటి గెదులూరులో ఒక రేట్ జరిగింది ఇప్పుడు దాకా 20 రావలేదు అటువంటి కొన్ని రిపోర్ట్ ఏదో కారణం వల్ల ఆడియో కానీ తహసీల్దార్ కానీ ఏదో కారణం వల్ల ఆగిపోతుంది తప్ప ఇంటెన్షనల్ గా ఎక్కడైనా ఉంటే మీరు ఈ విజిలెన్స్ కమిటీ మీటింగ్ కూడా అక్కర్లేదు 24/7 ఎప్పుడైనా నేను కానీ డిఆర్ కానీ లేకపోయినా చెప్పండి నేను చర్య తీసుకుంటాను ఎవ్రీడే 10 నిమిషాలు ఉదయం మేము ఓన్లీ మెట్రో సిటీ సంబంధించి 5 సంతకం చేస్తున్నాం కామెంట్ చేశాను ఎవ్రీడే మన దగ్గర వస్తాయి ఏదో పొరపాటుగా టెక్నికల్ ఇష్యూ వల్ల తప్ప ఇంటెన్షనల్ గా ఉండకూడదు గవర్నమెంట్ గారు చెప్పినట్టు కూడా ఇంటెన్షనల్ గా ఉంటే దయచేసి మీరు ఇట్ ఇస్ నాట్ ఇంటెన్షనల్ సార్ నేను ఇంటెన్షనల్ చెప్పడం లేదు బడ్జెట్ ఆల్సో ఎవరు లేదు ఇంటెన్షనల్ చేసిన బడ్జెట్ లేదు నేను అదే కామెంట్ చేసేవాడిని సార్ అసలు ఇంటెన్షనల్ కాదు సమ్ ఎలిగేటెడ్ మా దగ్గర వస్తున్నాయని చెప్పారు సేమ్ సభ్యులు గౌరవ సభ్యులు లక్ష్మి గారు కూడా మా నోటీస్ ఐఎమ్ ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ కానీ రేట్ చేస్తాను ఉంటే చెప్పండి ఐ డోంట్ సే దట్ వి ఆర్ 100% I am saying not intentional, sir. It's what we are receiving the comments from the public. Please let us know. I also alert my people. నా పోలీస్ వారికి కూడా మీరు కూడా బాధ్యత తీసుకొని అయితే చూడండి న్యాయం దట్ ఇస్ వాట్ ద గవర్నమెంట్ చెప్పిందండి వేరెవర్ మా వాళ్ళు చెప్పకపోతే ప్లీజ్ టెల్ us డైరెక్ట్లీ ఆడియో మీరు రెగ్యులర్ గా ఎవ్రీడే చూసుకోండి రైటింగ్ లో తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఎక్కడ కూడా పెండింగ్ ఉంటే లేకుండా ఇంకొక పాయింట్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు సివిల్ రైట్ డే సంబంధించి ఇది గ్యాప్ ఉంది రివైజ్ డైరెక్షన్ ఇస్తాను మేము కూడా డీడీ గారు మీరు జేసీ గారు రెగ్యులర్ గా మీరు రివ్యూ చేయాలి ఎక్కడికి టార్గెట్ లేదు ఈ విధంగా కలెక్షన్ కి టార్గెట్ డిస్ట్రిబ్యూషన్ కి టార్గెట్ ఉంది పట్టా డిస్ట్రిబ్యూషన్ కి నాలా కలెక్షన్ కి టార్గెట్ అట్లా టార్గెట్ పెట్టుకొని అన్నిటి చూడాలి మీటింగ్ లేదు మాకు టైం లేదు ఏం లేదు కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 100% కరెక్ట్ నోబడీ క్యాన్ ఎస్కేప్ దిస్ కంప్లైంట్ ఇది మళ్ళీ మాట్లాడతాను పోలీస్ తరఫు నుంచి విక్టిమ్ కాంపెన్సేషన్ ప్రపోజల్ మానిటరింగ్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ సో నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసాను when I was reviewing the SCST test that this thing was not being done at all. So after that we have started a system in DCRB where I am reviewing twice a month that even without asking from revenue department manam on our own we are sending the proposal. So that is being reviewed every twice a month. Whether regarding all the cases as per GEO if they are eligible, FIS at FIS stage itself we are sending the proposal and if they are not sent by the investigating officer then I pursue it. So that thing has previously it was not there. Not just for SCST cases, even for women related crimes where compensation is as per government guidelines it is to be given. So now that has also speeded up. Now the number of cases where proposals have not been sent, it has reduced to very low numbers. Previously there was no monitoring from police department at all, but it has started. So that also we have started doing. And after my coming over here, every once a month with all SDPOs and DSPs, I am exclusively reviewing only SCST cases, not combining it with any other agenda. Only SCST Manam video conference. So every month we are doing this review. And because of that, as you can see, as of 31st May, there were 279 cases that were UI as of 31st May 2021. And in this last 4 months, it has come down to 114 cases only. So because of our reviews, these case penalty has reduced a lot, and we will continue to do like that. So it has become less than half. In the last 4 months, the pendency of cases, it has become less than half. That is because of the kind of importance we are giving to SCST cases. So 279, from 279 it has become 140. So like that we will proceed so that the number of cases remain low and everybody gets justice quickly. Now all these long pending cases you are pointing out, that also I reviewed in detail because there is an issue in courts, because there is court stay in many of the cases. We are trying for vacation of stay in all the cases. Because of that, many of the cases are pending for a long time. Because it is difficult, they have done stay on investigation. So that is the reason. But we are continuously filing in court, talking to the EMTC, so that it is reduced. Okay? పెండింగ్ ఉంది. ఈ ఇంకొక టంగుటూరు కేసు అనేది
పోలీస్ స్టేషన్లో జరిగింది సార్. ఇది వైఎస్ఆర్ స్టేట్ గ్యాలరీ మీది ఇదిగా సార్. అంటే ఫస్ట్ ఎలక్షన్స్లో ముందు జరిగిన ఇష్యూ సార్ ఇది. దీంట్లో కూడా డిలీషన్ ఉన్నాయి సార్. ఇది మళ్ళీ మాకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వచ్చింది సార్. అది ఒక పెండింగ్ ఉంది సార్ మా దగ్గర. ఇది క్లియర్ చేసేస్తాం సార్. ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. After the revision, it will be forward. Similarly, 2019 cases were filed. Out of which less than 3%. ఈ వేకెంట్గా ఉంది. సో ఎవరెవరు that is not atrocity అదే కదా మన అన్ని that is purely assignment rule violation. Yes, sir. Keeping that in Yes, that sir. ఇది వేరే చెప్తాను. ఏది ఎట్లా సాల్వ్ అవుతుంది? ఏదో కేసు పెడితే సాల్వ్ అవుతుంది. అండ్ గోయింగ్ టు గివ్ యు బిగర్ పిక్చర్. నా ఇప్పుడు ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రైంగ్ టు ఆడిట్ మన జిల్లాలో ప్రత్యేకంగా వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ 3 to 6 months రిజల్ట్ వస్తుంది. దొనకుంటారు కదా కందుకూరు. సో ఓవరాల్ ఎట్లా చేయాలి అంటే వేరే ఇలాంటి అన్యాయం జరిగింది ఎవరికి? రెండోది మన జిల్లాలో కూడా మాక్సిమం అసైన్మెంట్ ఎవరికి అయింది? ఎస్సీ పీపుల్. సో మన దగ్గర రికార్డ్ ఉంది, ఫీల్డ్ ఎవరు ఉన్నారు, ఈ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ కూడా దాదాపుగా 95%, 98% అయిపోతుంది. 2-3% కోర్ట్ కేసెస్ క్లియర్ అవుతుంది. అయిన తర్వాత ఇవన్నీ కూడా ఆటోమేటిక్లీ సాల్వ్ అయిపోవాలి 2 to 3 months. కానీ ఇంకా వాళ్ళు ఉన్నారు. It's a right of it's a responsibility of the revenue department, VRO in the village, Tahsildar in the mandal, to hand over the possession to the assignee. అందులో ఏదైనా ఉంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మినట్ చేసుకొని డైరెక్ట్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి ఎక్కడైనా ఉంటే మీరు కూడా రాస్తుంటారు కాబట్టి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ కేసెస్ లో ఎక్కువగా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. మేబీ నెక్స్ట్ విజిలెన్స్ కమిటీ మీటింగ్ లో కూడా చెప్తాము. అది అట్రోసిటీ సంబంధించి కేసు లేకపోయినా చెప్తాము. సో ఖచ్చితంగా ఇందులో ఏమైందంటే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అప్పుడు ఏదో ట్రాన్సాక్షన్ కూడా చేసి ఉన్నారు. అక్కడ వచ్చారు కదా పట్టణం ఉంది, ఏదో డబ్బు తీసుకుని చేసి ఉన్నారు. మేబీ 10%, 15% దానివల్ల లిటిగేషన్ అవుతాం. కానీ యాజ్ పర్ ద రూల్ ఇందులో యాక్ట్ ఉంది. టిఓటి యాక్ట్ లో ఎవరికి అసైన్ అయిందో వాళ్ళ స్వాధీనంలో ఉండాలి. వాళ్ళు లేకపోతే వాళ్ళకి మళ్ళీ అప్ చెప్పాలని ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా పూర్తిగా ఇంకోటి ఉంది సార్, సీలింగ్ ల్యాండ్ మెంబర్స్ అందరూ పెడుతున్నారు. చాలా మంది కాదు, ఎవరికి ఎంప్లాయ్మెంట్ కావాలని మీరు ఎవరో ఇస్తున్నారు ఎంప్లాయ్మెంట్. మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి నేను మీరు చట్టంలో ఉండేలా ఇస్తున్నారు, లేకపోతే అదే చట్టంలో ఏముంది చెప్తున్నారు. ఓకే సార్, కొంతమందికి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, అది చట్టంలో లేకుండానే మీరు ముందు ఎవరికి ఎంప్లాయ్మెంట్ రావాలి, వారికి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే చెప్తున్నానండి. జియోలో ఎవరికి ఎంప్లాయ్మెంట్ రావాలి, వాళ్ళకి రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలి, అది వస్తుంది, అది ఇస్తాం మేము కూడా గవర్నమెంట్. నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, మీరు చెప్తారు కొంతమందికి టెంపరీ ఎంప్లాయ్మెంట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇస్తున్నారు, అది మనం నాట్ టు ద యాక్ట్, యాజ్ పర్ ద యాక్ట్ లేదు కాబట్టి అదే చెప్తాను. ఎవరికి ఎంప్లాయ్మెంట్ టు ప్రొవైడ్ పర్మనెంట్ రెగ్యులర్ జాబ్ అడ్మినిస్ట్రేషన్